హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఆర్ఏ కుకింగ్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చి బొరుగుల మిక్చర్. ఈవినింగ్ టైం ఏం చేయాలో తెలియనప్పుడు ఇది చాలా ఈజీగా 5 నిమిషాల్లో తొందరగా చేసుకోవచ్చు. చాలా రుచిగా ఉంటుంది. టేస్ట్ కూడా చాలా అంటే చాలానే బాగుంటుంది. చాలా తొందరగా కూడా చేసుకోవచ్చు. ఇది సాయంత్రం పూట టీవీ చూస్తూ లేకపోతే వర్షం పడినప్పుడు అలా చేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా ఒక గిన్నె తీసుకొని ఒక 2 కప్స్ దాకా బొరుగులు వేసుకోవాలి. ఈ బొరుగుల్ని క్లీన్ చేసుకొని వేసుకోవాలి. ఇక్కడ నేను 2 కప్పుల దాకా వేసుకున్నాను. అలాగే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డని ఒక కప్పు వేసుకోవాలి. అలాగే ఒక 2 టమాటాని కూడా చిన్నగా కట్ చేసి పెట్టుకొని వేసుకోవాలి. పుట్నాల పొడి వేసుకోవాలి. పుట్నాలని మిక్సీకి వేసుకోవాలి. మెత్తగా వేసుకొని అది ఒక కప్పు పుట్నాల పొడి వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. తగినంత ఉప్పు వేసుకోవాలి. అలాగే ఒక టేబుల్ స్పూన్ చాట్ మసాలా వేసుకోవాలి. ఒకవేళ చాట్ మసాలా లేకపోతే వేయకపోయినా పర్వాలేదు, ఉంటే వేసుకోండి. అలాగే ఒక కప్పు మిక్చర్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక నిమ్మకాయని పిండుకొని వేసుకోవాలి. నిమ్మకాయ రసం వేసుకోవాలి. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి. సాయంత్రం పూట ఏం చేయాలో తెలియనప్పుడు ఇలా సింపుల్గా ఈ బొరుగుల మిక్చర్ చేసుకొని తినండి. టేస్ట్ అంటూ అదిరిపోతుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. స్పూన్తో మిక్స్ చేసుకున్న తర్వాత చెయ్యితో ఇలా మొత్తం మసాలాలు, కారం, ఉప్పు, నూనె మొత్తము పుట్నాల పొడి బొరుగులకు పట్టే విధంగా ఇలా మొత్తం కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. మనం ఎంత బాగా కలుపుకుంటే అంత టేస్ట్ వస్తుంది బొరుగులకి. అందుకే చేతితోనే మనం ఈ బొరుగులు కలుపుకుంటే బాగా టేస్ట్ వస్తుంది. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఇదే విధంగా కలుపుకోవాలి. ఇంతేనండి, చాలా ఈజీగా 5 మినిట్స్లో మనము ఈ బొరుగుల మిక్చర్ని అయితే చేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి మీరు చేసి చూడండి, అంత టేస్ట్గా ఉంటుంది. మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.